హాయ్ అండి, నేను మీ మోహన్ని. వెల్కమ్ బ్యాక్ టు మాస్టర్ మైండ్స్ యూట్యూబ్ ఛానల్. జస్ట్ ఒక స్టూడెంట్తో మాట్లాడడం జరిగింది. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి ఆ యొక్క ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు May 25, 2024 అండి. స్టూడెంట్ 10th క్లాస్ ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో చదివాడు. వెరీ రెప్యూటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్. సో CBSE కంప్లీట్ అయింది. సో ఈ రోజున తను అడ్మిషన్ కోసం పేరెంట్తో రావడం జరిగింది. మన క్యాంపస్లన్నీ చూసుకున్నారు. మా వాళ్ళకైతే ఆ క్యాంపస్లో ఈ స్టూడెంట్ నచ్చితే అనుకోలేదు. ఇంటర్నేషనల్ స్కూల్ అంటే ఉందండి, ఇక్కడ ఆల్మోస్ట్ మన మాస్టర్ మైండ్స్లో ఒక 2-3 ఏళ్ళకి కట్టే ఫీజు అక్కడ 1 ఇయర్కి ఉండే ఫీజు తగినట్టే ఫెసిలిటీస్ ఉంటాయి. సో మాస్టర్ మైండ్స్ క్యాంపస్ నచ్చిద్దని అనుకోలేదు. బట్ స్టూడెంట్కి మన చదువు, మన క్యాంపస్ అన్నీ నచ్చినాయి. అంటే చదువు పట్ల తనకున్న ఫోకస్, అది చదువు పట్ల తనకున్నటువంటి ఫోకస్ అండ్ అలానే మెచ్యూరిటీ. ఇక్కడ కడుతున్న ఫీజు ఏంటి, ఫెసిలిటీస్ ఏంటో తన కంపారిజన్ చేయగలిగాడు. ఇంటర్నేషనల్ స్కూల్లో కట్టే ఫీజు ఏంటి, ఫెసిలిటీస్ ఏంటి, ఫీజు తగినట్టు ఫెసిలిటీస్ ఉంటుంది. మాస్టర్ మైండ్స్ లాంటి కామర్స్ కాలేజ్లో తను కట్టే ఫీజు తగినట్టుగా ఫెసిలిటీస్ ఉంటాయి. ఆ మెచ్యూరిటీ ఉంది స్టూడెంట్కి. నన్ను ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగాడంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ క్వశ్చన్ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. క్వశ్చన్ ఏంటో తెలుసా? సార్, నిజంగా CA చాలా కష్టమా సార్? నన్ను ఇప్పటికి 5 CA వద్దు అని చెప్పారు అని నన్ను అడగటం జరిగింది. డెఫినెట్లీ CA కష్టమమ్మా. ఆ మాటకు వస్తే దేశంలో ఏ 10th క్లాస్ స్టూడెంట్ అయినా సరే ఫస్ట్ చాయిస్ ఏముంటుందో తెలుసా? ఛాన్స్ ఉంటే UPSC సివిల్ సర్వీసెస్ చేయాలని, IPS IAS. అదే అంత ఈజీగా అవ్వదమ్మా, చాలా చాలా కష్టం. అసలు UPSC ఎగ్జామినేషన్లో ఒక 12-13 ల్యాక్స్ స్టూడెంట్స్ రాస్తే చివరికి సెలెక్ట్ అయ్యేది less than 1,000. అండ్ ప్రిలిమ్స్ పాస్ అయ్యాడు, మెయిన్స్ ఫెయిల్ అయితే మళ్ళీ ప్రిలిమ్స్ రాయాలి. ప్రిలిమ్స్ పాస్ అయ్యాడు, మెయిన్స్ కూడా పాస్ అయ్యాడు, ఇంటర్వ్యూ ఫెయిల్ అయితే మళ్ళీ ప్రిలిమ్స్ని స్టార్ట్ చేయాలి. CAలో ఎప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఉండదమ్మా. CA ఫైనల్ ఫెయిల్ అయితే CA ఫైనల్ రాసుకోవటమే, మళ్ళీ ఫౌండేషన్ ఇంటర్ అని వెనక్కి రావాల్సిన అవసరం లేదు. సో CA ఇంటర్ ఫెయిల్ అయ్యాడు, CA ఇంటర్ రాసుకుంటాడు, CA ఫౌండేషన్ అంటే ఒక అడుగు వెనక్కేసి మరి CA ఫౌండేషన్ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు అని చెప్పాను. ఇక నెక్స్ట్ బెస్ట్ చాయిస్ ఏంటమ్మా స్టూడెంట్స్కి అని అడిగా. IIT సార్ అన్నాడు. IIT అయినా తక్కువ కాంపిటీషన్ ఉందమ్మా? చాలా కాంపిటీషన్ ఉంది. పోనీ నెక్స్ట్ బెస్ట్ చాయిస్ ఏంటమ్మా అన్నాను. మెడిసిన్ సార్ అన్నాడు. మరి మెడిసిన్లో సీట్ రావాలంటే ఏం రాయాలి? నీట్ ఎగ్జామినేషన్ రాయాలి. 21 lakhs 2023లో 21 lakhs నీట్ ఎగ్జామినేషన్ రాస్తే సుమారుగా 1 lakh సీట్స్ ఉన్నాయి అంతే. ఎంత టఫ్ కాంపిటీషన్ ఉంది. అసలు కాంపిటీషన్ లేని ఏ కోర్స్ అయినా ఒకటి ఉందా అంటే CA/CMA. ఎందుకంటే ఇక్కడ ర్యాంక్ రావాల్సిన అవసరం లేదు, పాస్ అయితే చాలు. వెరస్ UPSC కానీ, IIT కానీ, మెడిసిన్ కానీ ఎలా ఉంటుందో తెలుసా? మనకి మంచి మార్కులు వస్తే సరిపోదు, పక్క స్టూడెంట్ కంటే మంచి మార్కులు రావాలి, పక్క స్టూడెంట్ కంటే మంచి ర్యాంక్ రావాలి. అప్పుడే అడ్మిషన్, అప్పుడే సీట్ వచ్చింది, అప్పుడే ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. CA/CMAలా కాదమ్మా, నీకు నువ్వే కాంపిటీషన్. పక్క స్టూడెంట్తో పోటీ పడి పరిగెత్తాల్సిన అవసరం లేదు, స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో CA దేశంలో కామర్స్లో ప్రెస్టీజియస్ కోర్సెస్ ఏమైనా ఉన్నాయంటే CA/CMA అని అందరూ చెప్తుంటారు. లేదా కామర్స్లో అతి కొద్ది ప్రెస్టీజియస్ కోర్సెస్ ఉన్నాయి. వాటిలో బాగా ప్రముఖంగా చెప్పుకునేది CA/CMA. నువ్వు కావాలంటే CA చేయొచ్చురా, లేదా CMA చేయొచ్చు. 2 చేస్తానంటే 2 కోర్సులు కూడా చేయొచ్చు, అది నీ చాయిస్. కానీ ఈజీగా అయిపోయే కోర్సులు అయితే ఇవి కాదు. ఇది UPSC కంటే CA/CMA డెఫినెట్లీ ఈజీ. UPSC అంటే సివిల్ సర్వీసెస్. IIT లాంటి కోర్సుల కంటే CA/CMA డెఫినెట్లీ ఈజీ. మెడిసిన్ లాంటి కోర్సెస్ కంటే CA/CMA డెఫినెట్గా ఈజీ. ఇది బీటెక్, డిగ్రీ లాంటి కోర్సెస్ కంటే ఇది డెఫినెట్గా కష్టమమ్మా. మరేం బీటెక్ కానీ డిగ్రీ కానీ చేయొచ్చు కదరా అన్న. 10th అయిపోగానే ఇంటర్ అయిపోగానే బీటెక్ కానీ డిగ్రీ కానీ చేయొచ్చు కదా అంటే, లేదు సార్ అక్కడ జాబ్స్ వస్తాయని గ్యారంటీ లేదు, అంత గొప్ప సెటిల్మెంట్ ఉంటుందని గ్యారంటీ లేదు అన్నాడు. సో నీకు ఆ క్లారిటీ ఉంది కదా, నీకు బాగా సెటిల్ అవ్వాలి, ఒక స్టేబుల్ లైఫ్ కావాలి, స్టేబుల్ కెరియర్ కావాలి, సోషల్ స్టేటస్ కావాలి, జాబ్ గురించి భయపడినటువంటి కెరియర్ కావాలనుకుంటే కొద్ది కష్టమైన కోర్సే చదవాలి. సో చాయిస్ నీది రా నాన్న. అన్నిటికంటే టఫ్ సివిల్ సర్వీసెస్, చేయగలిగే కెపాసిటీ ఉంటే చేసేసేయి. నెక్స్ట్ టఫెస్ట్ ఏంటి? మెడిసిన్, చేయగలిగే కెపాసిటీ ఉంటే చేసేసేయి. నెక్స్ట్ టఫెస్ట్ ఏంటి? IIT, చేయగలిగే కెపాసిటీ ఉంటే చేసేసేయి. లేదు సార్ అంత కెపాసిటీ లేదు. అలానే డిగ్రీనో బీటెక్ లాంటి నార్మల్ కోర్సెస్ చేసి లైఫ్ని నేను నార్మల్గా లీడ్ చేయటం ఇష్టం లేదనుకుంటే నీకున్న ఒక్క బెస్ట్ చాయిస్ అమ్మా CA లేదా CMA కోర్సెస్ అని చెప్పాను. కరెక్ట్ అనే కాదా? సో ఇది 10th క్లాస్ స్టూడెంట్స్కి కానీ
లేదా ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కానీ ఎవరికైనా ఉపయోగపడేది. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, సిఏ లేదా సిఎంఏ లాంటి కోర్సెస్కి మనం 10th అయిపోగానే ఎంట్రీ లెవెల్ ఉంటుందండి. సో 10th అయిపోగానే జాయిన్ అవ్వచ్చు, లేదా ఇంటర్మీడియట్ అంటే 12th గ్రేడ్లో మన కామర్స్ లేదా సైన్స్ స్ట్రీమ్ ఏం తీసుకున్న వాళ్ళైనా జాయిన్ అవ్వచ్చు. కామర్స్ అంటే లైక్ ఎంఈసి సిఈసి, సైన్స్ అంటే లైక్ ఎంపీసీ బైపీసీ, ఈ స్ట్రీమ్ వాళ్ళైనా సరే సిఏ లేదా సిఎంఏ కోర్సెస్ జాయిన్ అవ్వచ్చు. 10th అయిపోయిన వాళ్ళైతే సిఏ ఒక అప్రాక్సిమేట్లీ ఒక 6 years పడుతుంది, సిఎంఏ అయితే అప్రాక్సిమేట్లీ 5 years పడుతుంది. అదే 10+2 12th గ్రేడ్ కంప్లీట్ అయిన వాళ్ళైతే కనుక సిఏ అప్రాక్సిమేట్లీ ఒక 4 years పడుతుంది, సిఎంఏ అప్రాక్సిమేట్లీ ఒక 3 years పడుతుంది. ఇది అంటే ఒక అడ్మిషన్ కోసం నేను స్టూడెంట్కి మాటలు అయితే చెప్పలేదండి. నాకు అడ్మిషన్ పోయినా పర్లేదు, ఉన్న ఫ్యాక్ట్స్ అన్నీ కూడా స్టూడెంట్ ముందు యాజ్ ఇట్ ఈస్గా ప్రజెంట్ చేశాను. స్టూడెంట్కి ఏం కావాలి? మంచి లైఫ్ కావాలి, మంచి జాబ్ కావాలి, మంచి కెరీర్ కావాలి. అలాంటప్పుడు నార్మల్ డిగ్రీ కోర్సెస్ చేస్తే అవన్నీ వస్తాయని గ్యారంటీ లేదు కదండి. సో అలాంటప్పుడు ఏం చేయాలి? లైఫ్ స్టేబుల్గా ఉండాలంటే కొద్దిగా ఛాలెంజింగ్ కోర్స్ తీసుకోవాలి. ఛాలెంజింగ్ కోర్సెస్ ఏమున్నాయి? 10th క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళకి లేదా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళకి యూపీఎస్సీ ఒకటి చాలా బాగుంటుంది. ఎక్స్ట్రాడినరీ కెరియర్, ఐపీఎస్, ఐఏఎస్, ఐఆర్ఎస్, కానీ చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. అది వద్దనుకుంటే ఐఐటి, అది వద్దనుకుంటే నీట్ అంటే నా ఉద్దేశం మెడిసిన్. ఇవన్నీ చేయలేము అనుకున్నప్పుడు ఇక నెక్స్ట్ బెస్ట్ ఏంటండి? సిఏ లేదా సిఎంఏ కోర్సెస్. సో నా వంతు ప్రయత్నంగా ఆ స్టూడెంట్కి చాలా ముచ్చటగా అడిగాడు కాబట్టి ఆ స్టూడెంట్కి నేను చెప్పాలనుకున్నాను. నేనైతే మాస్టర్ మైండ్స్లో అడ్మిట్ అవ్వమని నేను చెప్పలేదండి. ఒక కెరీర్ గైడెన్స్, తను ఏమీ తెలియదు, ఇన్నోసెంట్గా అడిగాడు కాబట్టి తన కెరీర్కి ఉపయోగపడేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఆ స్టూడెంట్కి చెప్పాను. అదే సమాచారం మీ అందరికి కూడా నేను పాస్ చేస్తున్నాను, షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మాస్టర్ మైండ్స్ మోహన్. ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి.